బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి టియర్ వెనుపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే మరి ఇవాళ ఎపిసోడ్ లో రచ్చ చేయడానికి వచ్చే పిచ్చ పిచ్చ అమ్మాయిలు ఎవరో పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ దెమ్. లక్ష్ముల కోసం పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరఫు నుంచి చీరలతో వెల్కమ్. ఓకే సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే అసలు డేట్ ఏంటి? మే 11th 2017. కానీ మే 11 2000 సంవత్సరంలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది. ఈ రోజే 2000 సంవత్సరంలో మన భారతదేశ జనాభా 100 కోట్లకి టచ్ అయింది అనమాట. అంటే 1 బిలియన్. సూపర్. దీంట్లో మాత్రం మనం చాలా ఫాస్ట్ ఉన్నాము. అలాగే ఈ రోజు ప్రపంచ టెక్నాలజీ డే, సాంకేతిక దినోత్సవం, వరల్డ్ టెక్నాలజీ డే అనమాట. ఎందుకంటే జాన్ రోజ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం టెక్నాలజీతోనే పడుకుంటున్నాం, లేస్తున్నాం కదా. లేదు చెప్పడానికి. దాంట్లో నువ్వు కూడా కలుస్తావుగా? నేను ఓన్లీ టీవీలో కనిపిస్తాను, మీరే పెడతారు. సరే ఇంతకీ పరిచయాలు తెలుసుకుంటే ఇంకా బాగా ఏడిపించుకోవచ్చు. నీ పేరు? సౌమ్య. సౌమ్య, ఏం చేస్తుంటావు? నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? విశాఖపట్నం. వైజాగ్. ఓకే, ఆల్ ది బెస్ట్ సౌమ్య. థ్యాంక్ యూ. తర్వాత బ్లాక్ బ్యూటీ. హాయ్, నీ పేరేంటి? ఆశ్రిత. ఆశ్రిత, ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగేనా? ఏం చేస్తుంటావు? నేను చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో, ఆర్కిటెక్చర్. వావ్, గుడ్. చదువుకుంటున్నారా? తర్వాత టచ్ లో ఉండండి. ఓకే. హాయ్. తప్పదు, తెలియాలి పేరు. సంజన. హాయ్ సంజన, ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈ రోజు గోల్డ్ రష్ లో 33 గ్రాములతో నేను రెడీగా ఉన్నాను. 27 గ్రాములు మీరు గెలుచుకోవడానికి, 6 గ్రాములు ఇంట్లో కూర్చున్న లక్ష్ముల కోసం. ఓకే, మరి మీరు రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం ధనికోడి. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ ఆట స్టార్ట్ చేసే ముందు నాకు ప్రశ్న జవాబు కావాలి. ఇప్పుడు బేసిక్ గా అమ్మాయిలకి పెళ్ళైందంటే బోల్డ్ సిగ్నల్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. లైక్ కాళ్ళకు మెట్లు ఉంటాయి, మంగళసూత్రం ఉంటుంది, సింధూరం ఉంటుంది, ఇలా రకరకాలుగా. మరి అబ్బాయిలకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? పెళ్లి కాని అబ్బాయిలు నవ్వుతూ ఉంటారు, పెళ్ళైన అబ్బాయిలు అబ్బా చిరాగ్గా పెట్టారు. అందుకే మా ఆయన అందరూ పెళ్లి కాలేని వాడు అనుకుంటారు. అయ్యో. సంజు, వాట్ ఆర్ యు? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఓకే. కింద పొట్టుండి పైన బట్టుంటే ఆటోమేటిక్ గా వాడే పెళ్ళైనోడు. నిజమే, కానీ ఇది పచ్చి నిజం, ఒప్పుకోవాలి. యూనివర్సల్ ఫ్యాక్ట్. కన్న కఠోర నిజం. అంటే మనం వాళ్ళు బాగా చూసుకున్నాం కాబట్టి పొట్టలు ఉన్నాయి. వాళ్ళు మనల్ని ఎలా చూసుకోవాలో ఆలోచించి పట్టదల హెయిర్ ఫాల్. ఫస్ట్ సౌమ్య, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. చెప్పినా పాడాలి. నీ ఎదలో నాకు చోటు వద్దు,
నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటరొద్దు ఇవి పై పైన మాటలు నీ నీడై నడిచే ధ్యాసలేదే నీ తోడే వచ్చే ధ్యాస రెండు ధ్యాసలు రావు కొడుతోంది మళ్ళీ ట్రై చేయి నీ నీడై నడిచే నీ నీడై నడిచే ఆశలేదే నీ తోడే వచ్చే ధ్యాసలేదే నీతోటే ప్రేమ పోతే పోని అని అబద్ధాలు చెప్పలేనులే పాడింకా బాగా నీ జతలోనా నీ జతలోనా నీ అందమాలం నవ్వువనకాలం నీ జతలోనా నీ జతలోనా ఈ ఎండాకాలం. ఓకే సౌమ్య ఐ థింక్ యూర్ రైట్ కానీ ఆ రైట్ ఆన్సర్స్ ఏంటో చూసే ముందు ప్యారడీ టైం ఈ ఖాళీలో ఫటాఫటా అని పెట్టి పాడు అన్ని ఖాళీలో అదే నీ ఫటఫటలో నాకు చోటు వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ఫటఫటను మాటరొద్దు ఇవి పై పైన మాటలు నీ నడిచే ఫటఫటలేని తోడు వచ్చే ఓకే అమ్మా సూపర్ గుడ్ బట్ రైట్ ఆన్సర్ చూద్దాం సూపర్ కంగ్రాచులేషన్స్ మ్యూజిక్ నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటరొద్దు ఇవి పై పైన మాటలు నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే నీ తోటే ప్రేమ పోతే పోని అని అబద్ధాలు చెప్పలేనులే నీ జతలోనా నీ జతలోనా. ఓకే వెల్ సౌమ్య థ్యాంక్ యూ ఓపెన్ చేసుకున్నావు 2 గ్రాములు సొంతం చేసేసుకున్నావు నెక్స్ట్ ఆశుత యువర్ టర్న్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్ వానొచ్చెనంటే వరదొస్తుంది వరదొచ్చెనంటే వానకొస్తుంది డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఏదో సెగా రానే వచ్చానుగా చూసే ఏదో ఏదో ఇదిగా కస్సు మందోయ్ కనకాంబరం నో హెల్పింగ్ ఆ గ్రామ్ బంగారాలు ఆ 2 గ్రాములు మీవే అయ్యొచ్చు డ్రాప్ బాక్స్ వెళ్తే మళ్ళీ పాడు ఫస్ట్ నుంచి వానొచ్చెనంటే వరదొస్తుంది పల్పొచ్చెనంటే వానొచ్చేనంటే వరదొస్తుంది నెక్స్ట్ వరదొచ్చినంటే అదేమన్నా సోషల్ పేపరా వరదొస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది వస్తుంది చెప్తాం వానొచ్చెనంటే వరదొస్తుంది పల్పొచ్చెనంటే మలుపొస్తుంది డమ్ డమ్ వలప ఎప్పుడు వస్తుంది టైం అప్పుడు ఏమొస్తుంది వయసు వస్తుంది వయసు వచ్చినప్పుడు వలప వస్తుంది వయసు వచ్చిన వాళ్ళకే తెలుస్తుందంట పాడు నీకే వచ్చిందిగా పాడు అది ఆశ్రితకు వచ్చిందమ్మా యూ కాన్ చీట్ మీ ఓకే ఏంటో వయసు గురించి మాట్లాడుతున్నావు కదా అని నువ్వు నేనే మాట్లాడుకోవాలి పాడి ముగ్గురు ట్రై చేయండి వానొచ్చేనంటే వరదొస్తాది వలసొచ్చేనంటే వరదొస్తాది డమ్ డమ్ డిగా డిగా ఎదలో ఏదో సెగా రానే వచ్చానుగా చూసే ఎగాదిగా కసు మందోయ్ కనకాంబరం గల్లు మందోయ్ చీరాంబరం ఓకే మీరు ట్రై చేసిన వర్డ్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ కరెక్ట్ కానీ ప్యారడీ టైం ఓకే ప్యారడీ పనిష్మెంట్ నీకు ప్యారడీ టైం ఏంటి తెలిసిన వాళ్ళకి టైం అవుట్ వాళ్ళకి పనిష్మెంట్ చేయాల్సి మాత్రం అదే తప్పదు మీకు సరదాగా దురద వానొచ్చేనంటే వరదొస్తుంది దొరదొచ్చేనంటే మలుపొస్తుంది డమ్ డమ్ డిగా డిగా దురదలో ఏదో సెగా రానే వచ్చానుగా చూసే ఏదో ఇదిగా కస్సు మందోయ్ కనకాంబరం దురద మందోయ్ చీనాంబరం సరే నేను డ్రాప్ బాక్స్ లో బంగారం వేసే లోపు పాటేసుకుంటాం నువ్వు ఆటేసుకో అది రైట్ ఆన్సర్స్ తెలిసిపోయాగా పాటలోనే ఓకే నెక్స్ట్ సంజన యువర్ టర్న్
ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే తీయగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదట్టుగా. ఓకే, సో నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకు ఈ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే కొత్తగా. కొత్తగానా వింతగానా? వింతగా వింతగా కొత్తగానా? వింతగా. ఓకే, నువ్వో వింత వింతగా అంటున్నా నా కోసం నేనే వెతికేంతగా. అయినా నేను 2 గ్రాములు ఇస్తా రైట్ అయితే. నాకు ఎలాంటి అసూయ లేదు. నా పేరు అనసూయ. అందుకే అనసూయ. ఓకే, ఐ థింక్ యూర్ రైట్. బట్ ప్యారడీ టైం చూద్దాం. గజ్జి 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 పెట్టి పాడు. సాడిస్ట్. నేను నువ్వంటూ గజ్జిగా గజ్జి ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే గజ్జిగా నా కోసం గజ్జిగా వెతికే. పాటే చేసుకుందాం. రైట్ ఆన్సర్ తెలిసిపోతాయి. అప్పుడు సంజన ఆట కూడా ఎలా ఉంటుందో చూసేయచ్చు. మ్యూజిక్. అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావే తంగా నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట. దీని క్యాప్షన్ లేదంట. ఓకే, సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు ఒక ప్రశ్న. మన లైఫ్ లో బోల్డెన్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతారని నేను తెలుసుకోవాలనుకున్నా. నువ్వు నా కాలు గొట్టు కూడా సరిపోవు అని ఎప్పుడు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? నా చేతి గోరు చూసుకున్నప్పుడు అనిపిస్తుంది నువ్వు నా కాలిగొట్టికి సరిపోరా అని. ఆబ్వియస్లీ చేతిగోళ్ళు కాలుగోళ్ళు సేమ్ లేవుగా. లేవు. సూపర్ నువ్వు అసలు. ఆశిత, నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి లైన్ వేసినప్పుడు సిగ్లేదు. అప్పుడే బ్రేకప్ చెప్పాలి నువ్వు. బ్రేకప్ సాంగ్. బ్రేకప్ సాంగ్ కదా అమ్మాయిని బ్రేక్ చేసే. సూపర్ అసలు. అది హై ఫైవ్ అది సూపర్. సంజన, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు బేసిక్గా ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఓకే చెప్పు. పెద్దగా అనుకోను, నేను చాలా మంచిదాన్ని. బిస్కెట్ వేసింది కానీ ఓకే. ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్ విత్ ద గేమ్. ఎందుకంటే బంగారం పోసిపోతుంది మీ చేతిలో రాలేదని. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సౌమ్య. ఆల్ ది బెస్ట్ సౌమ్య. ఓపెన్. Like a cheetah, so I wanna sing this Cotabaga. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఉన్నదాన్ని పాడు చేద్దాం. దిగు. నీకే కనుక వెనక కళ్ళుంటే నువ్వు బచాయించిపోయేదాన్ని నా ఎక్స్ప్రెషన్స్ కి. కరెక్ట్ గానే పెట్టావు కదా పాప. తమన్నా దూకుడుకి
ఆ తమన్ దూకుడు అని తెలియక మిగతా కరెక్ట్ దాన్ని తీసేసావు. అయ్యయ్యో. అతరింటికి దేవిశ్రీ ప్రసాద్. ఫస్ట్ మ్యాచ్ రైట్. అతడు మనీష్ శర్మ. పిల్లగాలి అల్లరి మణిశర్మ గారు. అది పెట్టి తీసావు. సో రాంగ్. అయ్యయ్యో. దూకుడు తమన్ పెట్టాల్సింది మణిశర్మ గారిని తెచ్చి పెట్టేసావు. ఓకే, అక్కడ మ్యాచ్ పోయింది. శతమానం భవతి మీకు రైట్ ఆన్సర్. మనం అనూప్ రూబిన్స్. సో చూసావా 3 రైట్ మ్యాచెస్ ఎలాగో వస్తాయి. 4th మ్యాచ్ పోయిందంటే 5th కూడా పోతుంది. అందుకే నీ గ్రామ్ బంగారం డాన్స్ చేసిన తర్వాత ఇస్తా. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని ఓకే ఆశ్రిత, నువ్వు ఈ ఆట ఆడే ముందు మరో ప్రశ్న మీ ముగ్గురికి. మీరు చదువుకునే రోజుల్లో కాలేజ్కి లేట్ వెళ్ళిన సందర్భాలు బోల్డ్ అని ఉండొచ్చు. అలాంటి టైంలో మీరు ఈజీగా చెప్పే అబద్ధాలు ఏంటి? లేట్ ఎందుకు అయింది సౌమ్య? బాయ్ ఫ్రెండ్ టైంకి వచ్చి దింపుతానని దింపలేదు అనసూయ. ఆశ్రిత, నువ్వెందుకు లేట్కి వచ్చావు? రాత్రి బాగా పడుకొని మార్నింగ్ లేవడం లేట్ అయింది. మొద్దు నిద్ర. సంజన, నువ్వు? నేను సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నా, అందుకే లేట్ అయింది. అది కాక మధ్యలో పంక్చర్ అయిపోయింది. ఓకే, ఇలాంటి సిల్లీ రీజన్సే బోల్డ్ అని చెప్పావు. నాకైతే బేసిక్ గా కడుపు నొప్పి వచ్చింది. నువ్వు ఎందుకు లేట్ అయ్యావు మనసుగా? నేను లేట్ గా వెళ్ళలేదు, ఎప్పుడు డుమ్మా కొట్టిందాన్ని. నువ్వే హాలిడే ఇచ్చేదాన్ని కాలేజ్కి. ఎస్ అప్ప, బాగా అర్థం చేసుకున్నాను నన్ను. ఆశ్రిత, దా అర్థం. ఆల్ ది బెస్ట్. ఓపెన్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా. అంతేగాని అందరిలోనూ చంపమి తలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే. చిరాగ్గా ఉంటున్నదంటే పరాగ్గా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్. మనసే తడబడిపోతుంటే వయస్సే వెలవెలబోతుంటే. చెప్పు, ఎందుకు పెట్టావు? టిప్పు సుల్తాన్? మైసూర్. మైసూర్ పెట్టావు ఎందుకు? తెలియకుండా పెట్టావా? మైసూర్కి రాజే ఆయన. రైట్ ఆన్సర్. గోల్కొండ? కోట ఆర్ హైదరాబాద్ హై స్కూల్. హై స్కూల్. గోల్కొండ హై స్కూల్ సినిమా పేరు. సో గోల్కొండ హై స్కూల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సూపర్. హైటెక్ సిటీ? హైదరాబాద్ లో ఉంది. రైట్ ఆన్సర్. శ్రీనివాసరావు కోట గారు. రైట్ ఆన్సర్. మాస్టర్ సినిమా హీరోయిన్. వెల్కమ్ టు సూపర్. కంగ్రాచులేషన్స్. రైట్. 5కి 5 రైట్ మ్యాచెస్. సో 3 గ్రాముల బంగారం. వెల్ డన్. Try
కాసేపు నవ్వుకుందాం. ఈరోజు ఫనీ సిచ్యువేషన్ ఇవ్వబోతున్నాను మీకు. ప్రాంక్ కాల్ అబ్బా, ప్రాంక్ కాల్ అంటేనే చాలా ఫనీగా ఉంటుంది. సో దాన్ని ఇంకెంత ఫనీగా మీరు చేస్తారో మీ ఇష్టం. ఏం చేస్తారో తెలీదు, నేను బాగా నవ్వాలి. ఓకే, మేమంతా ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. హలో హలో సౌమ్య, ఫోన్ ఎత్తావేంటి? ఫోన్ ఇలా జోబులో పెట్టుకొని తిరుగుతాం అలాగా వస్తున్నాను. మౌ అంటే చార్జ్ చేస్తుంటా కానీ ఫోన్ ఎత్తడానికి ప్రాబ్లం అంతే లేవే. అబ్బాయిలు అయితే వెంటనే ఇస్తారు రిప్లైలు, అమ్మాయిలు కావాలి ఎందుకు ఎత్తుతారు? ఇస్తాను చెప్పు, అమ్మాయిలు ఎత్తే చెప్పు. అది కాదు కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటో? సౌమ్య ఉంది కదా, అది అసలు ఈ మధ్య నా వేషాలు బాగా వేస్తుంది. సీరియస్ గా వినిపిస్తుందా? అసలు ఫుల్ 2 వేషాలు వేస్తుంది. అది దాని జగలు అది లేదు. ఏమనంటే నా పోరోడు వెనక పడుతుంది. అది మన సౌమ్య అదలాంటిది కాదే. అబ్బచ్చా, నీ ముందే అట్లా చాలా వేషాలన్నీ వేస్తుంది, వెనక మాత్రం పెద్ద ఇది. అది వినబడుతుందా? హలో హలో, చెప్పు చెప్పు. అదే చెప్తున్నా, కొంచెము జాగ్రత్తగా ఉండు. అది ఎప్పుడు చూసినా వాడి వెనకాల వీడి వెనకాల పడతా ఉంటది. ఆడికి దీనికి స్టిచ్చులు పెడుతుంటది. నాకు మా వాడికి పెట్టింది అసలు. అబ్బబ్బబ్బా, సీరియస్లీ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే ఓకే. ఏ సౌమ్య గురించి మాట్లాడుతున్నా? హలో హలో, ఇంతలో నాతో మనే మాట్లాడావమ్మా. హలో, నేను అంతా తెలుసుకున్నా. అరే నీ గురించి కాదు అదే ఆ సౌమ్య, ఈ సౌమ్య. నీ పోరాడు కానీ నేను పడుతున్నాను. అదే కదా నేను చెప్తుంది. నీ పోరాడు కానీ నేనెందుకు పడతాను? అసలు నీ గురించి నేను ఏం అనలే. కాదు, వింటున్నాను, మొత్తం విన్నాను. ఓకే, నౌ సంజన, యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్ సంజన. ఓపెన్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో, చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో రో. చెప్పండి మీరు. అల్లుడా మజాకా, రంభా, రైట్ ఆన్సర్. హిట్లర్, జర్మనీ, రైట్ ఆన్సర్. అరుణాచలం, మధుర, నో. ఓకే, సో అరుణాచలంలో సౌందర్య గారు, అంతఃపురంకి ప్రకాష్ రాజ్ గారు. అంతఃపురంలో వెరీ ఇంపార్టెంట్, ఆ సినిమాకి అంత లైఫ్ తెచ్చింది ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. సో అంతఃపురం ప్రకాష్ రాజ్ గారు, బృందావనం మధురాలో ఉంది. సో 2 రైట్ మ్యాచెస్, అలుడా మజాకా అండ్ హిట్లర్. సో 2 రైట్ మ్యాచెస్, అప్ టు 3, 1 గ్రామ్ మీకు, బ్యాలెన్స్ 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, ఈ రౌండ్ బాలేబాబు గారి సూపర్ హిట్ డైలాగ్. సో మీరు కూడా మీ ఫేవరెట్ స్టార్ సూపర్ హిట్ డైలాగ్స్ తో మొదలు పెడితే నేను అప్పుడు ఆట మొదలు పెడతా. ఓకే సౌమ్య, ఎవరు డైలాగ్ చెప్తా? రజనీకాంత్ డైలాగ్. ఓకే. అనసూయ, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఓకే అశ్విత, నెక్స్ట్. చిరుత. యు నో వాట్, నేను పులిని, ఆడ పులిని. పులి ఈ చేపలు తిందు. ఒక లయన్, ఒక పులి. నెక్స్ట్ జింక. కాజల్ అగర్వాల్.
ఇంత అందంగా పుట్టేసావేంటే అమ్మాయిని నేనే టెంప్ట్ అయిపోతున్నా. అసలు మగాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు? రెడీయా? ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సౌమ్య నీకోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తూరిగా. రైట్ ఆన్సర్. శ్రద్ధార్య. నో. హెల్మెట్. రైట్ ఆన్సర్. బ్రష్. ఏ బ్రష్? టూత్ బ్రష్. రైట్ ఆన్సర్. సెల్వానంద స్వామి ఆయన. ట్రైన్. రైట్ ఆన్సర్. స్కూల్ పిల్లలు చెప్పినట్టు టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ట్రైన్ ఇలాంటివి చెప్పావేంటి? హెల్మెట్ చాలా ఈజీ కూడా. అవి 4 చెప్పావు. అప్ టు 4 అంటే 1 గ్రామ్ గోల్డ్, బ్యాలెన్స్ 3 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. ఆశ్రిత నువ్వు ఆడే ముందు 1 more క్వశ్చన్ ఫ్రమ్ మీ. పెళ్లి చూపులు ఈ మధ్య జరుగుతున్నాయా? మీకు అయ్యాయా పెళ్లి చూపులు? సపోజ్ పెళ్లి చూపులు జరిగిన వాళ్ళ గురించి జరిగినట్టు ఊహించుకో. జరగబోతున్నప్పుడు మీకు అబ్బాయి నచ్చాడబ్బా, కానీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి, మీ పేరెంట్స్కి నచ్చలేదు, అప్పుడు పరిస్థితి ఏమిటి? వాట్ విల్ యూ డూ సౌమ్య? ఆబ్వియస్లీ ఇంకా నచ్చకపోతే మమ్మీ డాడీకి ఇంకా చేసుకో. నువ్వు కూడా నచ్చకుండా చేస్తావా? కాలంకర్ ఉంది అదేదో ఉంది అనేసుకుని అడ్జస్ట్ అయిపోతావు బేసిక్గా, బాగాలేడు అని. సరే నువ్వైతే ఆశ్రిత? ట్రై చేస్తాను ఒప్పించడానికి, అప్పటికే ఒప్పుకోకపోతే డౌట్ పడితే మమ్మీ డాడీ వాళ్ళు నీకు ఎప్పటి నుంచి తెలుస్తాయి ఈ అబ్బాయి అని? అందుకే నేను అడగను, అటు నుంచి ఒప్పిస్తా. అబ్బాయి నుంచి అంటే డైరెక్ట్ గా ఏమండి మీరు నాకు నచ్చారు మీరే ఒప్పించండి. అది హౌ స్వీట్. కింద మీద వాడు ఏదో ఒకటి చేసి ఒప్పిస్తాడు అలా చెప్తే. ఓకే సంజన? ఇట్లాంటి దాన్ని కట్టుకోవాలంటే ఎవరికో బీభత్సంగా రాసి ఉండాలనుకుంటా. సినిమా స్టైల్లో చెప్తుంది. ఓకే సో అబ్బా సరే తెలిసిపోయింది అబ్బా మీ గురించి. ఆశ్రిత గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. రెడీయా? 10 images అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చైన్. రైట్ ఆన్సర్. చిన్మయ్. రైట్ ఆన్సర్. రానా. కార్న్. రైట్ ఆన్సర్. కృష్ణ. రైట్ ఆన్సర్. పొటాటో. రైట్ ఆన్సర్. లక్ష్మీ మంచు. రైట్ ఆన్సర్. కీర్వాణి. రైట్ ఆన్సర్. నో హారన్. నో సార్, నో పార్కింగ్. రైట్ ఆన్సర్. సూపర్, వెరీ వెల్ డన్. 8 right guesses, 8 recognitions అంటే అప్ టు 8 3 గ్రాముల బంగారం. సూపర్ యా ఆశ్రిత, వెరీ వెల్ ప్లేడ్. ఓకే సో చాలా తక్కువ మంది 8 వరకు వచ్చారు. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ కాబట్టి సెలబ్రేషన్ టైం. మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా హృదయం మా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో హృదయంతో అందించానా హృదయం మా హృదయముకే. ఓకే సూపర్. నెక్స్ట్ సంజన యువర్ టర్న్. అండ్ సంజన కోసం ఇమేజెస్ రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైర్. రైట్ ఆన్సర్. అజయ్. నో. రవి. అనిరుద్. అనిరుద్. రైట్ ఆన్సర్. గ్లౌజెస్. రైట్ ఆన్సర్. ఐషా టకియా. రైట్ ఆన్సర్. అబ్బో. లాడర్. రైట్ ఆన్సర్. మోహన్ బాబు గారు. రైట్ ఆన్సర్. కుండ. నీలకుండ. రైట్ ఆన్సర్. సో 7. నువ్వు 7 చెప్పినా తను 8 చెప్పినా సేమ్ బంగారం, ఎందుకంటే అప్ టు 8 ఇట్ ఇస్ 3 grams gold. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ సంజన. సో 3 gram gold నీకు అండ్ 1 gram డ్రాప్ బాక్స్ లో.
పూర్తి చేసుకున్నాము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే 1 గ్రామ్ గోల్డ్ బంగారం ఎవరు గెలుచుకుంటారు అంటే ఎవరైతే టాస్క్ చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళు. ఇవాళ టాస్క్ ఏమిటంటే ఓ కంటైనర్ లో ఐస్ ఉంటుందబ్బా, అందులో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఇలా అంటే 5 గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. సో ఎవరైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆ 5 గోల్డ్ కాయిన్స్ ని తీసుకొచ్చి నా చేతిలో పెడతారో, అంటే అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకున్న తర్వాత నా చేతిలో పెట్టాలి. ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళకి ఈ టైటిల్ అండ్ గ్రామ్ బంగారం. ఓకే, ఎవరక్కడ ప్రాపర్టీ ప్లీజ్. ఈ హాట్ సమ్మర్ లో అన్సియా ఈ మధ్య అన్ని కోల్డ్ గేమ్స్ పెడుతుంది. ఓకే, సౌమ్య, ఆశ్రిత అండ్ సంజన, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local. దొరికిందా సంజన? Only 4. కష్టపడింది సౌమ్య, తనే ఫస్ట్. Side, please. Okay. 1, too much. 2, 3, 4, Current and 5. There you go. ఇడిచేయి దా. ఓకే, ముగ్గురు చాలా కష్టపడ్డారు. ముగ్గురికి ఫస్ట్ షాక్ 4 గ్రాములు అంటే 4 కాయిన్స్ తీసారు బయటికి. తర్వాత తీసేసి మళ్ళీ పెట్టి ఆ తర్వాత సౌమ్య యూ డిడ్ ఇట్ యార్. మాక్సిమం డౌట్స్ అడిగిన స్టూడెంట్ ఇంటెలిజెంట్ అన్నట్టు బాగా అడిగింది, అంటే ఇలా చేస్తే అలా చేస్తే అని. సో కదా ఇవాళ ఎపిసోడ్ గోల్డెన్ స్టార్ వినువే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సో గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు నీకు వాళ్ళు అందించే 1 గ్రామ్ ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Side, please. We are the local. Side, please. సో కంగ్రాచులేషన్స్. ఇవాళ మన ఎపిసోడ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సో గోల్డెన్ స్టార్ ఇస్ సౌమ్య అండ్ అలాగే వారు అందించే గ్రామ్ బంగారం ఇదిగో. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అండ్ దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళకే రాజుగారి గదికి ఎంట్రీ. కాబట్టి ఎవరి దగ్గర ఎలా స్కోర్స్ ఉన్నాయో చూసేదామా? అంటే మళ్ళీ టై కాబట్టి మళ్ళీ రాజుగారి గదికి ఎంట్రీ పొందింది ఇద్దరు. దట్ మీన్స్ ఓన్లీ 1 ఛాన్స్. ఓకే, ఆ సంగతి తర్వాత. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎంతైతే బంగారం గెలుచుకున్నారో దాంతో మీటిని బంగారం చేసుకోవడం ఖాయం. వెరీ వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. Welcome to the fourth and final round. రాజుగారి గది. ఈ రోజు ఎపిసోడ్ లో రాజుగారి గదికి మళ్ళీ ఇద్దరు లక్ష్ములు వచ్చి పడ్డారు. ఇద్దరి దగ్గర తలో 6 గ్రాముల బంగారం ఉంది, అంటే గెలుచుకున్నారు వాళ్ళు. సో 6 గ్రామ్స్ ఈచ్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. నాట్ అన్ ఈజీ టాస్క్ డెఫినెట్ గా. సో లెట్ మీ టెల్ యూ వాట్స్ గోనా హ్యాపెన్. ఏం జరగబోతోంది ఇప్పుడు. యూజువల్ గా ఒక్క లక్ష్మియే వస్తే, ఒక పార్టిసిపెంటే వస్తే డ్రాప్ బాక్స్ ఉన్న బంగారం అంతా తనే గెలుచుకునే అవకాశం. 2 ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇద్దరు వస్తే ఓన్లీ 1 ఛాన్స్. ఇద్దరు ఒకే డోర్ నెంబర్ చెప్పేస్తే దాని వెనకాలే డ్రాప్ బాక్స్ కనుక ఉంటే ఇద్దరు చెరిసగం పంచుకోవాలి, అంటే 5.5 గ్రాముల బంగారం. ఇద్దరు చెప్పలేకపోతే ఫస్ట్ ఛాన్స్ లో వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతాయి ఈ 11 గ్రాములు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. లెట్ మీ గో డూ మై జాబ్. రాజుగారి గదిలో నేను డ్రాప్ బాక్స్ పెట్టేశాను. మరి డోర్ నెంబర్ 1 వెనకాల పెట్టానా, 2 వెనకాల పెట్టానా, 3 వెనకాల పెట్టానా గెస్ట్ చేయడానికి మీ ఇద్దరికి ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న బంగారం మీ టాలెంట్తో, మీ నాలెడ్జ్తో అండ్ టైం లిమిట్తో
గెలుచుకున్నారు. ఇప్పుడు ఎలాంటి టైం లిమిట్ లేదు. అండ్ ఒక్కసారి నేను ఫ్రీజ్ అన్న తర్వాత దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. అలాగే మార్చడం కూడా కుదరదు. మీరిద్దరూ డిసైడ్ చేసుకుని కూడా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మీ డీల్స్ మీకుంటే ఇట్స్ ఆఫ్ ద రికార్డ్, బట్ ఇట్స్ యువర్ విష్ ఇఫ్ యూ హ్యావ్ దట్ కెమిస్ట్రీ. రెడీయా? ఐ యూ రెడీ? ఓకే ఆశ్రిత, ముందు మీరు చెప్పండి ఏ డోర్ నంబర్? డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3. అండ్ సంజన? డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2. So are you sure, Ashrita? Door number 3. Sanjana? Door number 2. Okay. Please freeze door number 3 for Ashrita and door number 2 for Sanjana. Okay. Freeze చేస్తాను. సరదాగా డోర్ నెంబర్ 1 చూద్దామా? ఎవరికో ఒకరికి ఉంది అట్లీస్ట్. యా, మీరు ఏమన్నా అనుకున్నారా? లేదు లేదు, ఎవరు ఆట వాడిదే. అనుకుంటే బాగుండేదిగా. ఎవరు ఆట వాడితే ఎవరు వేట వాడిదే. బట్ మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి మాత్రం 11 grams కన్ఫర్మ్. ఎవరికి ఎవరు? సో ఫస్ట్ ఏ డోర్ నెంబర్ 3? 2. ఒకేసారి ఓపెన్ చేయరా? 2 Better. కష్టం. మీరు చెప్ప 2 ఓపెన్ చేయనా? ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. సో ఈ డోర్ వెనకాల ఉంటే ఎవరైతే గెలిచారో మీకు తెలిసిపోతుంది. ఈ డోర్ నెంబర్ తెరిస్తే వాళ్ళు వచ్చి రచ్చ రంబోలా చేయాలి. ఓకే, నేను మీన్ వైల్ తెచ్చేస్తా. ఇద్దరు లక్ష్ములు రాజుగారి గదికి ఎంట్రీ పొందారు, సంజన అండ్ ఆశ్రిత. సంజన డోర్ వెనకాల అన్ఫార్చునేట్లీ డ్రా బాక్స్ లేదు, బట్ ఆశ్రిత డోర్ వెనకాల డ్రా బాక్స్ ఉండింది. అందులో 11 గ్రాముల బంగారం ఉంది. తన దగ్గర ఆల్రెడీ 6 గ్రాముల బంగారం ఉంది. సో 2 జోడిస్తే 17 గ్రాముల బంగారంతో ఆశ్రిత తన ఇంటిని బంగారం చేసుకుంది ఈ రోజు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఏం చెబుతారు? నేను ఎప్పుడు అందరిని అడుగుతాను బంగారం గెలుచుకున్న తర్వాత. మమ్మీ కూర్చియా? అమ్మ వాళ్ళు అదే అమ్మ నాన్నే కరెక్ట్ ఏమనుకోసం. ఓకే అబ్బా, గుడ్ డెసిషన్. షీల్ డూ వాట్ ఇస్ రైట్ ఫర్ యూ. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ 3 of you. కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? కంగ్రాచులేషన్స్. సో వెళ్ళే ముందు అనసూయ నోట బంగారు మాట వినేద్దామా? ఈ మాట అందరూ చెప్పేదే అయినా దీనికి ఇంకొన్ని జోడించి నేను చెప్తాను. వేసవి కాలం సమ్మర్లో బాడీని హైడ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే బాడీ ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచుకోవాలంటే ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటారు. కాకపోతే ఒకేసారి అంటే ఏంటి క్యామెల్స్ ఉంటాయి, ఒంటెలు ఉంటాయి కదా, టపీమని వేసేసుకొని వాళ్ళకి కావాల్సినంత టైంలో సేవ్ చేసుకోవచ్చు. అలా కుదరదు, మనిషి బాడీ అలాంటిది కాదు. కాబట్టి ప్రతి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు 100 ml లిక్విడ్స్ తీసుకుంటే, అది మంచినీరైనా అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ అయినా అవ్వచ్చు, ఎలాంటి పానీయాలు బేసిక్గా పానీయాలతో బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఉంచుకుంటే మంచిది, బంగారం లాంటి ఒళ్ళు ఉంటుంది. అది నేను చెప్పొచ్చేది. ఓకే, సో ఫాలో చేస్తే అందరికీ మంచిది. అందుకే మీ మంచి కోసమే చెప్తుంది, మీకు తెలుసు కదా. ఓకే, సో ఇది వాటి గోల్డ్ రష్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అందరింటిని బంగారం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
మీరు మీ ఇంటిని బంగారం చేసుకోవడానికి సిద్ధమైపోండి. See you next episode. Bye bye. గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ అవ్వ జనత పోయే పోతే పోగిందే